ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బీజేపీ నాయకులు కుంజ ధర్మ ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినందుకు ప్రజలకు చాలా సంతోషదగ్గ విషయమని వారు అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చి వారి యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వారు తెలియజేశారు. ప్రజలు దోచుకున్నదని చెప్పినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గారు, మరి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పిన రాహుల్ గాంధీ గారు మళ్ళీ 9,000 కోట్లు నష్టం భరించాలని ఎట్లా చెప్తున్నారు? మరి కేవలం నష్టం వస్తే పన్నులు తగ్గిస్తే నష్టాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టం రాదా? మరి ఇది ప్రజల పట్ల మీకున్న ప్రేమ. 9,000 కోట్లు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు. ప్రజల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ లేదన్న విషయము అర్థమవుతున్నది. 9,000 కోట్లు మా నష్టపరిహారం చూస్తారని చెప్పి. బట్ ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఇవ్వనే మాట్లాడుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ జిఎస్టీని గణనీయంగా తగ్గితే అక్రమంగా సెస్సులు, ఆటోమొబైల్ కార్లని, మరి మొబైల్ కార్ల మీద, 2 వీలర్ల మీద, 3 వీలర్ల మీద రోడ్ ట్యాక్స్, రోడ్ సెస్ చేసి అక్రమంగా 200 కోట్లు వసూలు చేయాలని మొన్ననే మళ్ళా నిర్ణయం తీసుకున్నారు. అంటే జిఎస్టీ ఫలాలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జిఎస్టీ ఫలాలు ప్రజలకు అందాలన్న వాళ్ళ ఆలోచన మళ్ళా దుర్మార్గంగా మళ్ళీ ఈ యొక్క అక్రమంగా పన్నులు వసూలు చేసి పన్నులు ప్రజలను చేసి 200 కోట్లని ఈ విధంగా దొంగదారు వేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే, మరి ఏదైతే పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ ట్యాక్స్ గణనీయంగా ఈరోజు మనం చూసాం. ఈరోజు పెట్రోల్ రేట్ మళ్ళీ వాళ్ళే మాట్లాడారు. ఈరోజు పెట్రోల్ సుమారు 100 రూపాయలు ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ సుమారు 50% పై ట్యాక్స్ వేస్తుంది. మరి దాంతోపాటు మద్యం విషయంలో మనందరం చూసాం. పెద్ద ఎత్తున మద్యం ద్వారా దోచుకుంటుంది. ఈరోజు పెద్ద ఎత్తున రేట్ ఏ విధంగా మద్యాన్ని ఏ విధంగా మరి దోచుకుంటుందో మద్యం ద్వారా. అంటే ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు మద్యం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది. మేము ఈ సందర్భంగా నిజంగా మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే మరి వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ యొక్క తీసుకురావడానికి ముందుకు రండి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మీరు చెప్పండి. గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మాకు నవ్వు వస్తుంది, ప్రజలు కూడా అసహించుకుంటారు వాళ్ళు చూస్తే. మొత్తం జిఎస్టీ ఉత్సవాలు కాదు, మొత్తం కూడా మరి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు తగ్గాలి, మద్యం మీద రేట్లు తగ్గాలని మాట్లాడుతున్నారు. మరి మీరు 10 సంవత్సరాలప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ గారు అనేక సార్లు జిఎస్టీ పరిధిలో తీసుకురావడానికి ఒక మీటింగ్ పెడితే మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకించిందో చూసాం మనం. ఆ రోజు దోసుకున్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా దోసుకున్నది పెట్రోల్ ఉత్పత్తుల మీద, పెట్రోలు, డీజిల్, గ్యాస్. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి పెట్రోల్ ఉత్పత్తులు, మద్యానికి సంబంధించి కూడా మరి తగ్గియాలి, గణనీయంగా దగ్గర. ముఖ్యంగా పెట్రోల్ సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద ఈరోజు మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక, మీరు ఇచ్చినట్టు 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో చూస్తున్నాం. స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మరి యూరియా, ఇప్పటికే యూరియాని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కావాలంటే అంత యూరియా ఇచ్చింది. గత సీజన్లోనే సుమారు 2.5 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా మీ దగ్గర నిల్వ ఉన్నది. దానికి అదనంగా ఇప్పటికే 10 లక్షల మెట్రిక్ టన్ను యూరియా ఇచ్చింది. అయినా కూడా ఈరోజు ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నారంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్లాక్ మార్కెట్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా యూరియా కొరత వస్తుంది. ఇది ఈ యొక్క అవినాభావ సంబంధం, కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మార్కెట్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనము యూరియా దొరకకుండా దొరకకూడదు. ఉత్పత్తి అనేది కేంద్ర ప్రభుత్వం కేంద్రం పంపిస్తుంది. అసలు ఉత్పత్తి లేదు, మీకు యూరియానే లేకపోతే మరి యూరియా ఎట్లా 600 మరి 2,000కి ఎట్లా అమ్ముతారు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు తయారు చేస్తారు? మీరు తయారు చేస్తారా యూరియా? మరి ఎట్లా అమ్ముతారు? బ్లాక్ మార్కెట్ ఎందుకు దొరుకుతుంది? ఈరోజు 240 రూపాయలు నరేంద్ర మోడీ గారు సబ్సిడీ భరించి సుమారు 2,000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని ఈరోజు 1,800 పైగా సబ్సిడీ భరించి ఈరోజు ఇస్తుంటే
దాన్ని మీరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నిజమైన రైతులకు ఇవ్వకుండా ఈ యొక్క మరి ఒక ఎమ్మెల్యే చూసినా మొన్న ఒక దగ్గర ఎమ్మెల్యే లారీనే మాయమైపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లారీనే మాయమైపోయింది. వెంటనే మళ్ళీ ఆయన వచ్చి 2 కోట్లు ఏదో పెళ్లి జరుగుతుంది, వాళ్ళ అమ్మాయి పెళ్లి, వాళ్ళ కొడుకు మ్యారేజ్ రిసెప్షన్ ఖర్చు బంద్ చేసుకొని 2 కోట్లు సీఎం ఫండ్ ఇస్తున్నాను చెప్తుంది. ఆయన ఎలక్షన్ ఫండ్లో ఆయన ఎలక్షన్కి సంబంధించిన అఫిడవిట్ చూస్తే అసలు ఆయన ఆస్తే మొత్తం 2 కోట్లు లేదు. కానీ 2 కోట్లు ఆయన పిల్ల ఆయన కొడుకు ఒక రిసెప్షన్ వదులుకొని నేను ప్రజల కోసం 2 కోట్ల రూపాయలు సీఎం నిధికి ఇస్తున్న రిలీఫ్ ఫండ్ అని చెప్పారు. ఈరోజు ఎమ్మెల్యేలు దాంతోపాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క